జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 7, 2025, సోమవారం. తిథి దశమి రాత్రి 8 గంటల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుష్యమి ఉదయం 6:25 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము ధృతి సాయంత్రం 6:19 వరకు, తదుపరి శూలము. కరణం తైతుల ఉదయం 7:36 వరకు, తదుపరి గరజి. రాత్రి 8 గంటల వరకు, తదుపరి వణిజ. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మధ్యాహ్నం 1:53, చంద్రాస్తమయం రాత్రి 3:03. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:31 నుండి 9:04 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 8:01 నుండి 9:43 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:11 వరకు. శుభ గడియలు ఉదయం 5:58 నుండి 6:30 వరకు. తిరిగి సాయంత్రం 4:39 నుండి 6:43 వరకు. ఏప్రిల్ 7 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి రాత్రి 8 గంటల వరకు ఉంది, తదుపరి ఏకాదశి. పుష్యమి నక్షత్రం ఉదయం 6:25 వరకు ఉంది, తదుపరి ఆశ్లేష. ఈ రోజు అంతా ఎక్కువసేపు ఉన్న ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. స్వర్గలోకంలో అర్జునుణ్ణి వలచిన అప్సరస ఊర్వశి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత ఏ యాగం చేశారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1948 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. 1927 సంవత్సరంలో మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభమయ్యింది. భారతీయ సంగీత విద్వాంసులు రవిశంకర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 7 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. వృషభ రాశి
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మిథున రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. వృశ్చిక రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. ధనుస్సు రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి మానసికంగా అలజడిగా ఉంటుంది. మీన రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.